ప్రకారం మీడియా వల్ల అంటే మంచి జరిగిందా? చెడు జరిగిందనుకుంటున్నారా? మంచిగా జరిగింది. మంచి జరిగింది. హ్మ్. అంతేనా? హ్మ్. అంటే మరి ఏ మీడియాలో అయితే మీరు ఫేమస్ అయ్యారో మళ్ళీ అది వల్లే కదా! చాలా వరకు మీరు అక్కడొక ఎంతమందైతే వచ్చారో అక్కడ ఒక 20 మంది తినేవాళ్ళుంటే ఒక 30 మంది మీడియా వాళ్ళే ఉన్నారు. సో, అదొక గుంపయిపోయింది. ఆ గుంపు హ్మ్. వల్ల ట్రాఫిక్ పోలీసులు ఏమనుకున్నారంటే అనవసరమైన రష్ క్రియేట్ అయిపోతుంది అనుకున్నారు. అంతకుముందు కూడా వీడియోలు తీశారు, చేశారు. కానీ ఇంత ఇదిగా ఎప్పుడూ లేదు. కాకపోతే ఇది ఎప్పుడైతే రూ. 1000, 2 లివర్లు అన్నది ఎప్పుడైతే ఆంటీ ద్వారాగా వచ్చిందో దానివల్ల అయిపోయిన సంగతి కూడా మనకు అర్థం కాలేదు. మీకప్పుడు కూడా మాకు ఇంకా తెలీదసలు. అర్థం కాలే మాకు. 10 రోజుల నుంచే అది. హ్మ్. మేము తెలుసుకునే లోపల అంతా జరిగింది. హ్మ్. అది ఫోన్లు పట్టుకుని వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, అందరూ వీడియోలు తీసుకుంటున్నారు. అది దేనికనేది మాకు అర్థమయ్యే లోపల అన్నీ అయిపోయింది. అది అంటే మీరెప్పుడు చెప్పలేదా వాళ్ళకి? చెప్తానే ట్రాఫిక్ ఉన్నాం, ఇష్యూ రోజు అయిపోతు చెప్తున్నాం, ఆ! రోజు చెప్తున్నాం, తీసేటప్పుడు కూడా చెప్తున్నాం. హ్మ్. ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నారు, ఇదేదో సినిమాలాగా క్రియేట్ చేసినట్టుగా ఉంటుంది, వెళ్ళే వాళ్ళు కూడా ఆపి చూస్తున్నారు హ్మ్. అని కూడా చెప్పాము. అంతకుముందు కూడా ఆంటీ కూడా చెప్తాను ఉండేది, నేను మా పక్క నుంచి చెప్తా ఉంటాను, హ్మ్. కొద్దిగా దయచేసి కోఆపరేట్ చేయండి, హ్మ్. అవును ఉంటే తర్వాత లాస్ట్లో 3 ఆ టైంలో ఆంటీ గారు ఖాళీగా ఉంటారు, అప్పుడు మీరు చేసుకోండి అని చెప్తానే ఉంటాను. హ్మ్. వాళ్ళు అట్లా కాకుండా గిరాకుల్లోనే వచ్చేసేసి అది చేయటం అది అయిపోయిందండి. ఓకే. దానివల్లే ఇష్యూ అయిందంటారా? షాపు క్లోజ్ చేయించేంత పరిస్థితి వచ్చిందంటారా? ఇక ట్రాఫిక్ అంతా హెవీ అయిపోయింది కదా. హ్మ్. ఇప్పుడు దానివల్ల అని చెప్పలేము, దానివల్ల కాదని చెప్పలేము, అట్లా హ్మ్. అట్లా ఉంది మా పరిస్థితి. హ్మ్. ఓకే. షాపు రీఓపెన్ జరుగుతుంది అని చెప్పారు. యాక్చువల్‌గా సీఎం ఆఫీస్ నుంచి కూడా కాలొచ్చింది మీకు అన్నారు. నిజమేనా అది? ఎవరు కాల్ చేశారు సీఎం అంటే ఆఫీస్ సీఎం నుంచి? ఆఫీస్ నుంచి కాల్ చేశారు, తర్వాత చేసి మాట్లాడి ఇట్లా చెప్పారు, ధైర్యం చెప్పారు. ఎవరు మళ్ళా ఫోన్ చేశారు అంకల్? వాళ్ళ తాలూకా అదే సీఎం గారి తాలూకా హ్మ్. పిఏనో మరి ఎవరో మనకు ఓకే. తెలియదు. హ్మ్. అలా ఫోన్ వచ్చింది, చెప్పి ధైర్యం చెప్పి మీరేం కంగారు పడవద్దు, హ్మ్. షాప్ ఓపెన్ అవుద్దని చెప్పారు. హ్మ్. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారికి. హ్మ్. ఇద్దరం కలిసి మేము ఎప్పుడు ఆయన మా ఇంట్లో దేవుడిగా ఆయన. హ్మ్. అది ఆయన పాలన ఎప్పుడు ఇలాగే ఉండాలి. హ్మ్. ఆయనకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇక మా ఇంట్లో ఆ దేవుడు అంటే ఆయనే ఇక. ఆంటీ నార్మల్‌గా మాట్లాడుకోవాలి అంటే, మీకు ట్రాఫిక్ ఇష్యూ అంతకు ముందు నుంచి గూడా ఉంది నిజం చెప్పాలి అంటే. చాలా రోజుల నుంచి ట్రాఫిక్ ఇష్యూ నడుస్తూనే ఉంది. నాకు తెలిసి మీరన్నట్టు ఒక 10 రోజుల నుంచి జరుగుతూనే ఉంది. మరి ఈ 10 రోజుల్లో ఎప్పుడూ లేని ప్రాబ్లమ్ నిన్నే ఎందుకొచ్చింది? తెలీదు. ఆ! తెలీదు. సడెన్‌గా వచ్చి ఇలా అయిపోతుంది తీసేయండి అది ఇది అని చెప్పడానికి రీజన్ ఏంటనుకుంటున్నారు మీరు? తెలీదు. తెలీదు. వచ్చారు, ఆపారు. ఆ! తీసుకెళ్ళారు. హ్మ్. అంటే నిన్న బండి సీజ్ చేశారు అన్నారు గదా! అంటే ఆ బండి సీజ్ చేసేసారు. అసలు ఫుడ్ గూడా తింపనివ్వలేదా? అడిగాను. దాంట్లో పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు. పాపం ఇది సార్ ఇట్లా సార్ అంటే అందరిని దింపుకొని ఇచ్చారు. మమ్మల్ని దింపుకొని పోయేటప్పుడు కొంచెం బాధ అనిపించింది. దాంట్లో అడిగాము సార్ అని అంటే పాపం దాంట్లో పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు. హ్మ్. ఆయన ఇక సరే పెద్ద సార్ ఉన్నారు ఇక దింపుకోమని ఇక వెళ్ళారు. లోపల ఇంకొక ఆయన వచ్చి ఇక వ్యాన్ వేసుకొని వెళ్ళిపోయారు. ఒక అన్నం గిన్నె ఒకటి దింపాము. అన్నం గిన్నెను ఇంకేంటిది చికెన్ ఫ్రై డబ్బాను మామూలు కర్రీ డబ్బా ఒకటి దింపాము అంతే. అంత సడెన్‌గా అంత నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సొచ్చింది? తెలీదు. ఆ! అంటే కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు మా మీద. మా కంప్లైంట్ వచ్చింది. మేము యాక్షన్ తీసుకున్నాం అన్నారు. హుహు. ఓకే. మీ అబ్బాయిని కూడా కొట్టడం జరిగింది అన్నారు. అంటే అది ఊరినే కొద్దిగా తోయటం అనేది జరిగిందట. తొయ్యడం అనేది జరిగింది. కొట్టడం అనేది జరగలేదా? అంటే ఇట్లా తోయటం. ఏం కాదండి పర్లేదు మాట్లాడండి. లేదు మేడం, ఉన్నది చెప్తాం కదా, హ్మ్. అవి ఏం లేవు. కానీ కొద్దిగా ఆ మూమెంట్లో కొద్దిగా వాళ్ళకి కూడా తలకాయ నొప్పి ఉండి ర్యాష్గా కొద్దిగా తోసారు అంతే. హ్మ్. అంటే నార్మల్‌గా మీరు ఫుడ్ కోర్ట్ ద్వారా చాలా మందికి ఫేమస్. ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్స్ వచ్చారు. చాలామంది మీ ఫుడ్‌ని టేస్ట్ చేయడానికి కూడా వచ్చారు. సో, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా మీకు సపోర్ట్‌గా ఫోన్ చేయడం కానీ, లేకపోతే మెసేజ్ చేయడం కానీ, లేకపోతే ధైర్యం చెప్పడం గానీ, సపోర్ట్ ఇవ్వడం గానీ ఎవరైనా చేశారా? ఇండస్ట్రీ నుంచి కావచ్చు, లేకపోతే ప్రభుత్వం నుంచి కావచ్చు. ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి సారు అంటే అది దాంట్లో పెట్టారు ఫోన్‌లో హ్మ్. ఉంది. ఇంకా వాళ్ళ ఉంటారు కదా!
వాళ్ళు కూడా ఫోన్ చేసి ధైర్యం చెప్పారు, మీరు భయపడొద్దు, ఇష్టాలు లేదా మామూలుగా ఓపెన్ అవుతుంది, మీరు భయపడొద్దు అని చెప్పారు. సపోర్ట్ ఉంటుంది, మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు, ట్రాఫిక్ ప్రాబ్లం అది లేకుండా మేము కూడా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా అనుకుంటున్నాం మేము. ఓకే. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా చేశారా? ఆయన సందీప్ కిషన్ గారు, సందీప్ కిషన్ గారు ఫోన్లో పెట్టి కాల్ చేశారు, లేకపోతే నార్మల్గా కాల్ కూడా చేస్తారు, అంటే ఉంటారు కదా వాళ్ళ వాళ్ళతో కూడా మేనేజర్ మేనేజర్ చేసి మేనేజర్ ద్వారా కాల్ చేయించారు. కాల్ చేస్తారు. ఏమైనా ఉంటే సపోర్ట్ చేస్తాం. నేను సపోర్ట్ చేస్తాను, మీరు భయపడకండి అని చెప్పి ఆయన కూడా సపోర్ట్ చేశారు. ఓకే. సందీప్ కృష్ణ గారు కూడా కృతజ్ఞతలు. సందీప్ కృష్ణ గారికి కూడా నిజంగా అందరికీ థ్యాంక్ యూ. మీ మాటల్లో చాలా నీరసంగా అనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే పొద్దున్న నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉన్నారంటే కదా. నిన్నటి నుంచి ఫుడ్ లేదు అసలు, నిన్న మార్నింగ్ కూడా తినడానికి టైం సరిపోలే నాకు. నిన్న అంటే ఇట్లా మీ ఛానల్ వాళ్ళు వస్తున్నారు కదా మార్నింగ్ టైం కూడా, ఇంకెట్లా తోటి అసలు నిన్న తినలేదు, నిన్న అత్తమాని తినలేదు. నిన్న ఇంకా అట్లా జరిగింది. ఇక నాకు మొత్తం అది ఏంటంటే ఇక ప్రాణం ఎలానో అయిపోయింది అట్లా. కానీ కస్టమర్స్ బాగా ధైర్యం చెప్పారు, నీకు ఆంటీ భయపడొద్దు, నువ్వు ఇంకా రాముడు వచ్చాడు, రామరాజ్యం వచ్చింది, రామరాజ్యంలో అన్యాయం అనేది జరగదు, నీకు ఎప్పుడు దేవుడు తోడుంటాడు అని చెప్పి నిన్న నా కస్టమర్స్ అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని కూడా అక్కడ అరిచారు నా హోటల్ దగ్గర. నిజంగా రాముడు ఉన్నాడు, రాముడు ఎవరో కాదు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఆయన ఎప్పుడు మా ఇంట్లో ఇక దేవుడు, మా దేవుడు అంటే ఇక ఆయనే, అది ప్రజలందరూ దేవుడు కూడా. మనందరికీ కూడా నిజంగా అలాంటి నాయకులు ఉన్నందుకు మనం ఎంతో అదృష్టం చేసుకుని ఉన్నాం. ఇలాంటి ఇది వచ్చినందుకు నిజంగా అంటే చాలా చాలా థ్యాంక్స్. ఓకే.